నన్ను తాగుబోతున్నాడు ఎవడన్నా తాగుమోతున్నాయాలనాల. నేను తాగుమోతున్నా. ఎప్పుడన్నా వాలేనా తూలేనా పడి పళ్ళు రాలగొట్టుకున్నాను. మనం ఎంత తాగినా స్టడీగా ఉంటాం. అమ్మ లక్ష్మి, లక్ష్మి మీ అక్క ఇచ్చిందా అమ్మా? ఇంకా రాలేదు నాన్న. బతికిపోయాం. అదృష్టం కొద్దీ సూపర్ మార్కెట్ లో లేట్ అయినట్టుంది. ఒరే పెద్దోడా, నువ్వు వెళ్ళి ఒక గలాస్ తీసుకురా. మళ్ళీ తాగటానికా? నేను తేను. ఒరే నువ్వు తాగపోతే ప్రపంచకంలో నాకు గలాస్ లేదంటారా చెంపు మగవాణ్ణి. అమ్మా లక్ష్మి, నువ్వు వెళ్ళి గలాస్ తీసుకురా అమ్మా. కన్న తండ్రి తాగడానికి గలాసు తేరా అంటే తాని కొడుకులున్న ప్రపంచకంలో నాలాంటి తండ్రుల పొజిషన్ ఏంటి? కనీసం గలాసు తెచ్చే కూతురు. తాగడం మానేశానని చెప్పి మళ్ళీ యథాప్రకారం తయారయ్యావన్నమాట. అది కాదమ్మా, కడుపులో తిప్పుతోందని చెప్తే అయ్యగారి సత్రం పక్కన ఆచార్యులు గారు లేడు, ఆయన కషాయం కలిపి ఈ సీసాలో పోసి ఇచ్చాడు. అంటే ఇది కషాయం కడుపు నొప్పికి మంచిదన్నమాట. నేను కాస్త తాగుతాను. ఇది నా బాడీకి మొట్టకే పనికొచ్చుదని మరీ చెప్పాడు. నువ్వు తాగకూడదమ్మా. నీ కూతుర్నే కదా నాన్న, తాగితే తప్పే ఉంది. రే గ్లాసు పట్టండా, తలా కాస్త తాగుదాం. సుగుణమ్మ తల్లి, నిజం చెప్పేస్తున్నాను, ఇది కషాయం కాదు, చీపు మందు. ఏదో నా మనసు బాగుండక. మనసు అన్నది మాకు బాగుండలేదు నీ కారణంగా. మేమందరం తాగుతాం. ఇలా తే. వద్దమ్మా, వద్దు వద్దు. అమ్మా సుగుణ, అసలు నేను ఎందుకు తాగుతున్నానో తెలుసా అమ్మా? ఆఫీసులో నేను ఒక ప్యూనుగాన్ని. ఆఫీసర్ కాడి నుంచి అర్థమైన వాడికి నేనంటే ఆలుసేనమ్మా. ఒకడొస్తాడు, యారా ఇంతకాలమైనా నీ కూతురికి పెళ్లి చేయలేదేమి, దాని సంపాదన మీద బాగా తిని తాగి బతికేద్దామని అని అడుగుతాడు. ఇంకోటి వస్తాడు, నీ కూతురికి ఏమైనా కాలం కదా కన్నం కదా ఎందుకు పెళ్లి చేయవు అంటాడు. ఎవళ్ళో అర్థమైన వాళ్ళు వచ్చి అర్థమైన కూతలు కూతారమ్మా. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలో తెలవక నా శాతగాని తనానికి ఏడుస్తా తాగుతున్నానమ్మా. నాన్న, నువ్వు సరిగ్గా ఉండి తమ్ముళ్ళని చెల్లాయిని చూసుకుంటే నేనెప్పుడో పెళ్లి చేసుకునేదాన్ని. నా దారి నేను చూసుకుంటే వీళ్ళ బ్రతుకులు ఏమవుతాయి? నువ్వు తాగడం మానేసిన తర్వాతే నా పెళ్లి. అయితే ఈ ఇంట్లో నూచంతంతా నేనేనన్నమాట. మానేస్తానమ్మా, మానేస్తాను. ఈ ఎదో తాగుడు నీకంటే ఎక్కువ అయ్యిందమ్మా, మానేస్తాను. కానీ కొన్నాను కదమ్మా, మనీ ఎట్టు మందు ఎట్టు ఎందుకు? ఈ ఒక్క పూట లాగించేస్తా. మొత్తం స్టాక్ ఎంత ఉంది? 2000 మేడం. ఏమిటి సార్ అలా పడేశారు? ఏం కావాలి? గ్రీటింగ్స్. మీరు పడేసినవి గ్రీటింగ్సే. ఆయనకి గ్రీటింగ్స్ కావాలంట, చూపించు. ఏం గ్రీటింగ్స్ సార్? అదే అర్థం కావడం. ఇక్కడేం కావాలండి? ఏదైనా. ఏదైనా అంటే? ఏదైనా మంచిది. మంచిది. ఎందుకు ప్రేమించారు? ఎప్పుడు ప్రేమించారు? ఎలా ప్రేమించారు? అసలు ఏం చేద్దామని ప్రేమించారు? బావా, నీ ప్రశ్నలన్నిటికీ నా సమాధానం ఒక్కటే. అస్తవ్యస్తంగా ఉన్న నీ సూపర్ మార్కెట్ ని సరైన మార్గంలో పెట్టింది అసుగుణ. ఆ అమ్మాయి కనుక నా భార్య అయిందనుకో, అడ్డదిడ్డంగా ఉన్న మా ఇంటిని చక్కగా సరిదిద్దగలదన్న నమ్మకం నాకుంది. ఈ విషయంలో నీ హెల్ప్ నాకు కావాలి. ఇంకేం చెప్పకండి బావగారు. ఇలాంటి బాధ్యతలు నాకు అప్పగిస్తే క్షణంలో కథను నేను నడిపించేస్తా కదా. అయ్యా. ఏంటయ్యా? చూసారా బావగారు, అతడు నిలబడ్డ విధానం చూసారా? నేనంటే ఎంత గౌరవం, భక్తి ఎలా ఒలిగిపోతున్నాయో. ఏమోయ్, పూజ చేద్దామని వచ్చావా? కాళ్ళు ఖాళీగా లేవు, రేపు పొద్దున పెట్టుకో. అది కాదు సార్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారండి, మిమ్మల్ని ఒకసారి చూడాలంటున్నారు. వాళ్ళెందుకు, నేనే వస్తే పద. మీరు కూర్చోండి, పద. సార్,
మీరు దేవుడు సార్. లెఫ్ట్ నుంచి చూస్తే రాముడు, రైట్ నుంచి చూస్తే కృష్ణుడు సార్. మీరు వదలవయ్యా. ఏమిటయ్యా పొద్దున నీ గోల? సార్, నేను ఆ సోమరాజు గారిని నోటికొచ్చినట్టు తిట్టానన్న విషయం మీరు వాడితో చెప్పకండి సార్. అతనంటే నీకు అంత అసహ్యం అన్నమాట. అన్నమాట ఏమిటి సార్, ఉన్నమాటే అంటున్నాను. ఆ సోమరాజు గారు పేరు చెప్తే ఇక్కడ పనిచేసే వాళ్ళు సగం మందికి బోంతులు వస్తాయి సార్. అంత చండాలుడు గతంలో ఈ భూమి మీద పుట్టలేదంటే నమ్మరు సార్. వాడు ఒట్టి దుర్గులుబాజి, దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు. వాడి ఫేసు చెత్తకుండి, బురద గుంట, కుళ్ళు కాలవ. ఏరా, నా ఎదురుగ్గా పూజలు, భజన్లు, హారతులు, నైవేద్యాలు పెట్టి నా వెనకాలే ఇంత దారుణంగా తిడతావట్రా? నిన్ను ఏం చేసినా పాపం లేదురా. నిన్ను ఇప్పుడే ఈ క్షణంలోనే నీ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి పారేస్తున్నాను. సార్ మీరు నన్ను కాపాడాలి సార్. నిన్ను కాపాడ్డమా? పాముకి పాలు పోసి పెంచినట్టు పెంచానురా నిన్ను. నా కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళిపో, వెళ్ళిపో. ఆ? మొత్తానికి బావా భలే కోటికి ఇచ్చావులే. ఇదిగో ఈ ఆవేశంలో నా సంగతి మర్చిపోతావేంటి? ఎలా మర్చిపోతాను నీ పెళ్లి విషయం? బాబు గారు ఇదిగో నే చెప్పిన విషయానికి మొహం చాటంత చేసుకుని ఫుల్ బాటిల్ కొట్టినంత హుషారెక్కిపోతున్నావేమిటయ్యా? అదేంటి బాబు, మా అమ్మాయికి మీరు ఇంత గొప్ప సంబంధం చెప్పినప్పుడు ఒక తండ్రిగా నేను ఆ మాత్రం సంబరపడిపోనా? సరే పడు, సంబరపడు, కోర్లా పడు, ఇంకెక్కడైనా పడు. అన్నట్టు ఒక విషయం, పెళ్ళయిన తర్వాత అమ్మాయి ఉద్యోగం చేయకూడదని చెప్పాడు మా రవిబాబు. ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏమిటిది? మామూలుగా మంది ఎక్కువయ్యేది, ఇవాళ భక్తి ఎక్కువైంది. ఈ ఇంట్లో నా మాట వినేవాళ్ళు ఎవరూ లేక ఆ దేవుడితో మొరబెట్టుకుంటున్నా. గోవింద గోవింద. అక్క, నేను స్కూల్కి వెళ్తున్నాను. ఏమిటే టిఫిన్ తినకుండా వెళ్తున్నావు? రాత్రి కూడా మొండితనంతో భోజనం చేయలేదు. ఇప్పుడు కూడా ఏమి తినకుండా వెళ్తే ఏమవుతావు? నాన్న చెప్పిన పెళ్లి సంబంధం నువ్వు ఒప్పుకునే వరకు నేనేమీ తిన్ను. అవును, మేము ఏమీ తిన్నాం. ఏమి లక్ష్మి, పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదనుకున్నావా? అందరు ఆడపిల్లాగే నాకు పెళ్లి, భర్త, పిల్లల గురించి ఆశలు లేవనుకున్నావా? ఉన్నా అవి తీరే అదృష్టం అందరికీ ఉండదే. నాన్న తెచ్చే జీతం ఆయన తాగుడికే సరిపోతోంది. నా జీతంతోనే కదా ఇల్లు గడుస్తోంది. నాన్న తాగుడు మానే వరకు నేను పెళ్లి చేసుకోను. చాలు తల్లి చాలు. కన్న బిడ్డకి ఈ ఎదవకున్న ఎదవ అలవాటు వల్ల పెళ్లి చేయలేకపోయాడనే గా నువ్వు అనేది. నువ్వు అనే ఒక్కొక్క మాట ఒక్కొక్క కత్తెలా ఎడకుచ్చుకుంటోంది. ఇదే చెప్తున్నా నీకు. ఇక నుంచి నువ్వు వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను చదివించి ఉద్యోగం చేసే కాడికి తెచ్చింది నేను. ఈ కోణాలను సాకలేను అనుకున్నావా? ఏందే సూపు? ఇదేం సారా సొల్లు కాదు, గుండెల్లోంచి వస్తున్నమాట. ఆ 7 కొండలోడి సాక్షిగా తను కాటికెళ్ళిపోయి నన్ను సారా కొట్టు పాలు చేసిన మీ అమ్మ మీద ప్రమాణకంగా చెప్తున్నా, ఇంకా తాగనంతే. అక్క, నాన్న అంత పెద్ద ఒట్టు పెట్టాడు. ఇక నేనే నువ్వు ఈ పెళ్లి కొప్పుకో అక్క. ఈ ఒట్టును నమ్మి నేను అవతల గట్టికి వెళ్ళిపోతే మీ అందరూ ఎటు కొట్టుకుపోతారోనని భయంగా ఉందమ్మా. సరే, కానీ నాదొక కండిషన్. పెళ్లి తర్వాత నేను ఉద్యోగం మాన్నా, అందుకు ఆయన ఒప్పించాలి. నీ సంగతి నాకు తెలుసు కదమ్మా, అందుకని అది వాళ్ళకి ముందే చెప్పేశా. వాళ్ళు కూడా సరే అన్నారు.